మరి ఏటనుకున్నారు? మా పాపంటే చదువా మా ఇంటా వంట లేదండే అంటూ అబ్బాయి గారు సినిమాలో డైలాగ్ చెప్తాడు. అమ్మగారు ఈ కుప్పకూలి పడిపోవడం ఏంటండి, అన్యాయం చేస్తారా అంటూ శ్రీలక్ష్మి పక్కన ఉండి డైలాగులు చెప్పేవాడు. అంతేకాదు, అల్లుడు గారు ఏం జరిగింది, నా బేబీని ఎందుకు ఏడిపిస్తున్నారు అంటూ గాడిదని తన కూతురుగా చూసుకుంటూ కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్ చెప్పగలడు. అలా రకరకాల డైలాగ్స్తో తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులందరినీ సన్నగా ఉంటూ ఊగిపోతూ తనదైన బాడీ మేనరిజంతో డైలాగ్స్తో కడుపుబ్బా నవ్వించిన నటుడు చిడతల అప్పారావు. మరి అలా వెండితెర మీద తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించిన చిడతల అప్పారావు కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. మరి ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని ఆ ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడేసుకుందాం. మరి అలాంటి చిడతల అప్పారావు గారి వ్యక్తిగత జీవితంలోకి, ఆయన సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే, ఇతను రాజమండ్రిలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే నాటకాల మీద పిచ్చి. నాటక రంగంలో నటుడిగా రాణిస్తున్న అతడు ఎలాగైనా వెండితెర మీద నటుడిగా రాణించాలని అప్పట్లో రాజబాబు గారితో కలిసి చెన్నైకి వచ్చేశాడు. కాకపోతే చెన్నైకి వచ్చిన తర్వాత రాజబాబు గారికి సినిమా అవకాశాలు త్వరగా దొరకడం, అందులోనూ ఆయన వచ్చిన సినిమాలతో చాలా బిజీగా అయిపోయినప్పటికీ చిడతల అప్పారావు గారికి మాత్రం సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. పైగా వచ్చిన అవకాశాలు కూడా ఆయన పోషించిన పాత్రలు ఎక్కువ నిడివి లేని చాలా చిన్న చిన్న పాత్రలు నటించినప్పటికీ ఉన్నంతసేపు చిడతల అప్పారావు ఉన్నాడా, ఇక చాలు మనం నవ్వుకోవడం గ్యారంటీ అనే భరోసాని ప్రతి ప్రేక్షకుడికి మాత్రం అందించగలిగాడు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా 200 సినిమాలకు పైగా విభిన్నమైన పాత్రలతో, ముఖ్యంగా కమేడియన్ గా సన్నగా రివిటగా కనిపిస్తూ తనదైన యాసలో కనిపించినంతసేపు కడుపుబ్బా నవ్వించి వెళ్లిపోయే క్యారెక్టర్ చిడతల అప్పారావు గారిది. వ్యక్తిగా కూడా ఇతడు చాలా మంచి వ్యక్తి అని, మృదు స్వభావి. పైగా వరుస సినిమా అవకాశాలు రాకపోయినా సినిమాను నటిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా ఇది ఏంటి అని డిమాండ్ చేయకుండా ఇచ్చిన రెమ్యూనరేషన్ తో తృప్తి పడేవాడట. అంతేకాదు, తనకి తన చుట్టూ ఉన్న నలుగురికి సాయం చేసే అలవాటు ఉండడంతో ఎవరైనా కష్టాల్లో ఉన్నాము అంటూ తన దగ్గరికి వస్తే ఆలోచించకుండా తన చేతనైన సహాయం చేసేవాడు చిడతల అప్పారావు. అలా సినిమా రంగంలో ఎందరో సినీ ఆర్టిస్టులతో నటించి మంచి గుర్తింపు మాత్రమే కాదు, ఎంతో అన్యోన్యమైన అనుబంధాన్ని, ముఖ్యంగా కృష్ణరాజు, శోభన్ బాబు, బ్రహ్మానందం, ఆలీ ఇలా ఇతర కమేడియన్లతోనూ స్టార్ హీరోలతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే ప్రతి ఆర్టిస్టు చిడతల అప్పారావు గారిని తమ ఇంటి కుటుంబ సభ్యుడిగా, బాబాయ్ అని, అన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా చిడతల అప్పారావు గారి పేరు చెప్పగానే మనకి తక్కువ కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. అందులోను జంపలకడి పంబ కావచ్చు, అబ్బాయి గారు కావచ్చు, అల్లరి పిల్ల కావచ్చు, ఏవండి ఆవిడ వచ్చింది కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈవీవి సత్యనారాయణ గారి సినిమాల్లోనూ, జంజాల సినిమాల్లో తప్పకుండా కనిపిస్తాడు చిడతల అప్పారావు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన సినిమాల్లో ఇతడి పాత్ర ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించేసింది. అలాంటి చిడతల అప్పారావు ఎక్కువ నిడివిగల పాత్ర చేసిన సినిమా, ఆయన చివరి రోజుల్లో నటించిన సినిమా ఆలీబాబా అరడజన్ దొంగలు. ఇక ఇందులో ఆయన పండించిన కామెడీ టైమింగ్ పొట్ట చెక్కలైపోయిందనే చెప్పాలి. అలాంటి చిడతల అప్పారావు గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, ఆయనకి 2 పిల్లలు, కొడుకు, కూతురు. కూతురు పేరు కృష్ణవేణి, కొడుకు పేరు నవీన్ కుమార్. చిడతల అప్పారావు గారు సినిమా ఇండస్ట్రీలో కమేడియన్ గా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన తన కొడుకుని ఎలాగైనా ఇండస్ట్రీలోకి హీరోగా తీసుకురావాలి అని తెగ తహతహలాడుతూ ఉండేవాడట. అప్పటికే కొడుకు చిన్నవాడవడం, పైగా యాక్టింగ్ మీద శిక్షణ కూడా ఇప్పించాడు. కాకపోతే కొడుకు ఇండస్ట్రీలోకి రాకముందే ఆయన క్యాన్సర్ కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కానీ చిడతల అప్పారావు గారి కొడుకు మాత్రం తండ్రి కోరికను నిజం చేస్తూ ఇండస్ట్రీలోనే రాణిస్తున్నాడు. నవీన్ కుమార్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటుడిగా మారడం జరిగింది. పలు షార్ట్ ఫిల్మ్స్ లోను, వెబ్ సిరీస్ లోను కనిపించిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గాను, అసిస్టెంట్ కెమెరామెన్ గా కూడా పనిచేస్తారు. అలా చూసుకున్నట్లయితే చిడతల అప్పారావు గారి కొడుకు కూడా సినిమా రంగానికి చెందినవాడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.